ప్రసాదము కలది కనుక ప్రాసాదం అంటే కామ్గా ఉంటుందండి, మేడ మీద వెళ్ళిపోదాం అంటాం. ఆ కాముకి సంస్కృతంలో ప్రసాదము అంటారు. ప్రసాదమునిచ్చున్నది ప్రాసాదము. మేడ మీదకి వెళితే ప్రసాదం అంటే కామ్నెస్ కలుగుతుంది కనుక దాని పేరు ప్రాసాదం. ఏదెక్కితే నీకు లోపల కామ్నెస్ వస్తుంది, మేడ మీదకి వెళ్తావు లోపల గలగలగలాడుతూ ఉంటుంది, అన్ని ఆలోచనలే, అన్నీ పిచ్చెత్తి బుద్ధి ఉంటానండి, శాంతి లేదు, మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. అయితే మేడకెళితే శాంతి వస్తుందా? రాదు. మరెక్కడ రావాలి శాంతి? లోపల రావాలి. దానికి ఏ ప్రాసాదం ఎక్కాలి? ప్రజ్ఞాప్రాసాదం ఎక్కాలి. ప్రజ్ఞ అంటే భగవంతుని గూర్చిన జ్ఞానము. తాను భగవంతుడంటే ఏమో తెలిసి తాను వారిని దర్శిస్తూ ఉంటే అప్పుడు నీకు లోపల ఎంత నిశ్చలమైన స్థితి కలుగుతుందే. ఆ ప్రాసాదంలో పడుకున్నది విడే. ఆ పడుకున్నటువంటి ఆ మేడ దేంతో కట్టారు? రత్నాలతో కట్టారు. ఏవే రత్నాలు? 9 రకాల రత్నాలు. 9 రకాల రత్నాలు ఏమిటి? మనకు భగవంతునితో ఉండే 9 రకాల సంబంధాలు. భగవంతుడు నీకేమిటి? నిన్ను కన్నవాడు భగవంతుడు. ఈ తల్లిదండ్రులు కన్నవారు కారు. ఈ తన కన్నతండ్రులు ఈ శరీరానికి తల్లిదండ్రులు కన్నారు, కానీ ఆత్మని కన్నవాడు ఎవడు? ఆయన. ఇప్పుడు మొట్టమొదటి నీకు ఎవడు ఆయన అని అడిగితే నా తండ్రి. రెండవది నీకు ఏదైనా ఆపద వస్తే తొలగించిన వాడెవడు? వాళ్ళే రక్షిస్తారంటే భర్తే రక్షిస్తాడు అని గ్యారంటీ ఉంటే వాళ్ళ కౌరవ సభలో పాండవులు ఎందుకు రక్షించలేదు ద్రౌపదిని? తండ్రే రక్షిస్తాడని గ్యారంటీ ఉంటే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎందుకు రక్షించలేదు? సోదరుడే రక్షిస్తాడని గ్యారంటీ ఉంటే విభీషణుని రావణుని ఎందుకు రక్షించలేదు? సుగ్రీవుడు వారిని ఎందుకు రక్షించలేదు? ఏమిటి ఇవన్నీ కథలు? అంటే వాళ్ళు రక్షకులు కారు. మరెవడు రక్షకుడు? నీకు సోదరుడైనా, భర్త అయినా, తండ్రి అయినా భగవానుడు. కాబట్టి రక్షించేవాడు ఎవడు? ఆపదలను తొలగించేవాడు వాడు. సుఖమును కలిగించేవాడు ఎవడు? వాడు. ఎవడు ఆపదలను తొలగించి సుఖమును కలిగిస్తాడో వాడి పేరు రక్షకుడు. ఎవడు రక్షకుడు? వాడు. అది జ్ఞాపకం. రెండో సంబంధం ఒక రత్నం ఇలాగ మనకి వజ్రము, ఇంద్రనీలము, గోమేధికము, పుష్యరాగము, మరకతము ఇవి ఉన్నాయే. ఈ రత్నాలన్నీ చుట్టూ కట్టాలి మనం మేడ. ఏ మేడ కట్టాలి? నాకు భగవంతునితో ఇన్ని రకముల సంబంధములు ఉన్నాయి. దీనికి ఏమి తెలియాలి? ఒక్కసారి నారాయణ శబ్దం తెలియాలి. ఆ నారాయణ మంత్రం తెలిస్తే మనకి భగవంతుడితో ఉన్న 9 రకాల సంబంధాలు తెలుస్తాయి. ఓం అంటే మనకి 3 సంబంధాలు తెలుస్తాయి. నమః అంటే ఒక సంబంధం తెలుస్తుంది. నారాయణ అంటే 2 సంబంధాలు తెలుస్తాయి. ఆయా అంటే ఒక సంబంధం తెలుస్తుంది. 9 రకాల సంబంధాలు 8 అక్షరాల్లో పెట్టేశాడు ఆ భగవానుడు మహానుభావుడు. నారాయణుడే స్వయంగా ఉపదేశించిన మంత్రం కనుక నరుడికి ఆయన ఈ మంత్రంలో అన్ని రహస్యాలు ఇమర్చి చేశాడు. వేదసారమైనటువంటి మంత్రం ఇది. అటువంటి మంత్రం కనుక దానిలో మీకు భగవంతునితో మనకున్న 9 సంబంధాలు. మొదటిది తండ్రి, రెండవది రక్షించేవాడు, తర్వాత మనము చేసే పనిని ప్రతి పనిని చేయించేవాడెవడు, చేసిన తర్వాత స్వీకరించేవాడెవడు? భగవానుడు. కాబట్టి ఆయన స్వామి, నేను దాసుణ్ణి, మనమందరము దాసులమే. అదేమిటండి మనమందరం దాసులమా? నీవు చేసే ప్రతి పని వాడిది, నువ్వు చేసే ప్రతి పని వాడి కొరకు, నీవు చేసే ప్రతి పని వాడు చెయ్యమని నీ లోపల నుండి ప్రేరణ చేస్తే చేస్తున్నావు. కాబట్టి ఏమిటి గుర్తించాలి? నీ వెంటనే వాడు స్వామిని గుర్తించాలి. తర్వాతది ఆయన నన్ను భరించేవాడు. భర్త అంటే శరీరానికి భర్త ఉంటాడు లోకంలో, శరీరానికి భార్య ఉంటుంది లోకంలో, కానీ అసలు భర్త ఎవడు? ఆయన. భర్త అంటే భరించేవాడు ఆయన. మనం తెలుసుకోవలసినది ఏమిటి? సైన్స్ తెలియాలండి, ఇంజనీరింగ్ తెలియాలండి, ఏదో మరొకటి తెలియాలండి, సోషల్ స్టడీస్ అండి, మరొకటి అండి, జాగ్రత్త అండి. ఇవి కావు తెలుసుకోవలసినవి. తెలుసుకోవలసిన వాటిలో ఎలా చిట్ట చివరి తెలుసుకోవలసినది వాడు. తర్వాత మనకి స్వామి. ఈ సొత్తు కలవాడెవడు? మనం సొత్తు, ఆయన సొత్తు కలవాడు. స్వామి ఆయన, నేను సొత్తు. తర్వాత మనం అందరం ఉన్నాం. ఎక్కడున్నాం? బల్ల మీద, నేల మీద. నేల ఎక్కడుంది? అలా వెళితే చివరికి ఎవడి మీద ఉంది? నా మీద ఉంది అంటాడు స్వామి. కాబట్టి అందరికీ ఆధారమైన వాడు ఆయన. ఆ తర్వాత నీ లోపల ఈ తెలివి కలుగుతుంది. తెలివి. ఈ తెలివి ఏమిటి? ఎలా ఉంది? ఆత్మ ఎలా ఉంది? లోపల వాడు ఉంటే నీ ఆత్మ ఉంటుంది. నీ ఆత్మ ఉంటే శరీరంలో తెలివి కలుగుతుంది. కాబట్టి నీకు జ్ఞానమును కలిగించి లోపల వ్యాపించి ఉండే ఆత్మవరు ఆయన. నువ్వేమిటి? శరీరము. తరువాత భోక్త, నువ్వు చేసే ప్రతి పనిని అనుభవించేవాడు ఎవడు? ఏమిటండి? ఇది ఎవరి కోసం? నా కోసమేనండి. అందరం మనం ప్రతిదీ నా కోసమే, నేనే. ఇది మనకి తెలుసును, బాగా అందరికీ తెలిసిన విషయం. నేనే నా కోసమే. ఇది ఎవరి కోసం కట్టుకున్నారని? నా కోసమేనండి. నీ కోసమా? తప్పు. మా ప్రభువు కోసం, వాడి కోసం కట్టి. ఇల్లు ఎందుకు కట్టుకున్నాం? మన గురువు కోసం లేదా మన ప్రభువు కోసం. ఈ భావనలు 9 భావనలు వస్తే నీవు 9 మణులతోటి ఇల్లు కట్టుకుని అందులో పడుకున్నట్టు లెక్క. ఈ 9 సంబంధాలు నీకు ఎప్పుడు తెలిసేటప్పుడు నీకేమిటి కలుగుతుంది? మనస్సులో శాంతి కలగదండి, ప్రసన్నముగా ఉంటుంది, నిద్ర పడుతుంది. నిద్ర ఏమిటి?
నిద్ర అంటే పరమాత్మతో చేరి పరమాత్మ మనల్ని గాఢముగా కౌగలించుకొని పడుకుంటే నిద్ర. నిద్ర అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు మేలుకొని ఉన్నాం, ఇంద్రియాలు బయటికి వెళుతున్నాయి, అన్నీ చూస్తున్నాయి, వింటున్నాయి, పడుకుంటాం, ఏది వినం చూడం. అప్పుడు ఏమైపోతాడు? నేను ఉన్నాడా లేడా? ఉన్నాడు. అప్పుడు ఏమవుతాడు? ఉపనిషత్తు చెప్పిందయ్యా, అప్పుడు వీడు వెళ్ళి లోపల ఉండే పరమాత్మ దగ్గరికి వెళితే, నాయన వచ్చావా అని ఎన్నాళ్ళకో చూసిన గట్టిగా కాగలించుకున్నాడు, కాగలించుకుంటాడు. కాగలించుకుంటే బాహ్య విషయాలు ఏవి మనకు తెలియవు. అప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉందిరా, ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసిందిరా అంటావే. ఆ ఒళ్ళు తెలియని నిద్ర అంటే అర్థం ఏంటి? పరమాత్మ కౌగలించుకున్న దశ, దాని పేరు నిద్ర. ఇది ఎక్కడ పడుకోవాలి మనం? ఏ పాన్పు మీద? ఈ పంచమంట, ఈ పట్టె మంచం, ఈ పరుపు కాదు. భగవానుడనే పాన్పు పడుకుంటే నీకు మళ్ళీ ఎప్పుడు అశాంతి అనేది కలిగినటువంటి పాన్పు అది. కాబట్టి అది నిద్ర పట్టే పాన్పు, దాని మీద పడుకుంది పిల్ల. అక్కడ కన్ను ముయ్యాలి. కన్ను ముయ్యడం అంటే ఏంటి? బాహ్యమైన విషయములను చూసే స్థితి తగ్గిపోతుంది. కన్ను బయట వాటిని చూడదు, చెవి బయట వాటిని వినదు, ముక్కు బయట వాటిని వాసన చూడదు, వెనక్కి వచ్చేస్తుంది. అట్లా పడుకుంది ఈ పిల్ల. ఆ పిల్లలు లేపుతున్నారమ్మా, మణులతో నిర్మింపబడిన మేడలో చుట్టూ దీపాలు పెట్టుకొని అగరవత్తి వేసుకొని పడుకున్నావు. దీపాలు ఏమిటి అంటే, ఎప్పుడైనా మనకి భగవంతుని గురించి అనుభవం కలిగితే అనుభవం వేరు, జ్ఞానం వేరు, రెండింటికి ఒకటే పదం కానీ అర్థం చిన్న తేడా. దానికి ఏమిటి? మీకు పంచదార తీయగా ఉంటుంది తెలుసును, దీని పేరు ఏమిటంటారు? జ్ఞానము అంటారు. ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుంది అంటారండి. అంటారండి అన్నావా? తీయగా ఉంది అన్నావా? తీయగా ఉంది అంటారండి అనాలి. ఈ అంటారండి అన్న వాటను నమ్మకూడదు. మరి ఏమిటి చేయాలి? వాడు నోట్లో వేసుకొని తాను చూసి ఓహ్ అనాలి. ఎలా ఉంటుందంటే వాడు చెప్పగలడా? నిజంగా తిన్నవాడిని అడిగితేను ఎలా ఉంటుందంటే అంటాడా? ఏమైనా అంటాడా? ఎందుకంటే తీయగా ఉంటే తీపి ఎలా ఉంటుందిరా అని మళ్ళీ అడగండి అన్నమాట. తీయగా ఉందండి. తీపంటే ఏమిటి? తీపంటే తీపే అన్నది. చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి ఏది నీ మాటలతో చెప్పడానికి వీలు కానిదో, నీవు చవి చూస్తేనే తెలిసేదో, దాని పేరు బ్రహ్మ. అది అనుభవించాలంతే లోపల. ఎలా ఉంటుందండి భగవద్ అనుభవం? ధ్యానం చేస్తే ఎలా చెయ్యి తెలుస్తుంది. అంతేగాని వీడి ఎక్స్పీరియన్స్ నీకు చెప్తే లాభం ఏంటి? ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్పడం కాదు. పసిపిల్లని ముట్టుకుంటాం, మన అబ్బాయి వాడిని కాగలించుకుంటాం, పొద్దున్న ముట్టుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం ముట్టుకుంటాం, సాయంత్రం ముట్టుకుంటాం, ఎత్తుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. ఎలా ఉంటుంది? నేను ఒకటో తృప్తిగా ఉంటుందండి. పైవాళ్ళు ఎవరైనా పట్టుకోమనండి ఆ పిల్లల్ని, అసహ్యం వస్తుంది. ఎవడు ఎన్ని మాటలు కాగలించుకుంటామండి? పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు కాగలించుకోగలమా? కాగలించుకోలేదు. ఎవడు వాడు? ఎందుకు? వాడికి కాగలించుకోవచ్చును అని తెలుసునే కానీ కాగలించుకుంటే వాడి శరీరము తన శరీరముతో కలిసినందువల్ల వాడిని ముద్దు పెట్టుకున్నందువల్ల కలిగే ఆనందం అనుభవానికి రాలేదు. కాబట్టి వాడికి మళ్ళీ అక్కడ ఒక్క మాట అయితే చాలు. వాడి జ్ఞానం గలవారికి ఒక్క మాట సరిపోతుంది. అనుభవం గలవారికి ఎంతసేపు అయినా తనివి తీరదు. కాబట్టి జ్ఞానము వేరు, అనుభవం వేరు. ఇది కలగాలి మనకి లోపల. ఆ జ్ఞానము కలిగితే, అనుభవం కలిగితే అది దీపం. దేవుడి దగ్గర దీపం పెడతారు. ఎందుకంటే పట్టపక్కల దీపం ఇంకేం గుడ్డా మనకు కనిపించడా? మనకి దేవుడు కనిపిస్తాడు, దేవుడికి సహజంగా కనిపిస్తాడని శాస్త్రాధిపతిగా ఆయనకే కనిపించాలి. మీరు అక్కడ దేవుడిని పెట్టేసరికి ఎప్పుడైనా తలుపు తీసే ముందు దీపం వెలిగించి ఎప్పుడు కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్య ఎందుకండి అంటే అది దీపం కాదయ్యా, నీ లోపల ప్రకాశించే జ్ఞాన దీపము. ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి స్వామి యొక్క స్వరూపాన్ని శాస్త్రముల చేత గురూపదేశం చేత తెలుసుకొని దాన్ని నా అనుభవానికి తెచ్చుకున్నాను అనుకుంటే, ఇదిగో నా అనుభవంతో నేను ఒక్కసారి ఆరాధించడానికి వచ్చాను అని చెప్పడం దీపం పెట్టడం. వెంటనే అగరు దీపం దర్శయామి ధూపమాఘ్రాపయామి. ఇందాక మీరు పూజ చేశారు ఇవన్నీ. అంటే ధూపం ఏమిటి అంటే వాసన. ఇక్కడ అగరపుల్ల వెలిగిస్తాడు, అల్లక్కడికి మంచి వాసన వస్తుంది. ఏమిటో ఈ వత్తి చాలా బాగుందండి అంటాం. ఈ వత్తి ఇక్కడ ఉంది, అక్కడ వాసన వచ్చింది. అలాగే ఏమిటి తెలియాలి? నీకు ఉన్నటువంటి అనుభవం ఉంటుంది, అనుభవం లాభం లేదు. అనుభవంతో నీలోకి ఆచరణ రావాలి, నడువడి రావాలి. ఆ నడువడి వస్తే ధూపం పెట్టినట్టు, ధూపం వేసినట్టు లెక్క. ఇప్పుడు దీపం అంటే జ్ఞానము, అనుభవము. ధూపం అంటే అనుభవముతో కూడి అనుభవమునకు తగిన ఆచరణ, నడువడి. ఇవి ఉండాలి చుట్టూ పడుకుందికి. ఎక్కడ పడుకుందికి? భగవంతుడనే పాన్పు మీద పడుకుందికి. మన పాన్పు మీద పడుకుందికి అక్కర్లేదు. ఇంట్లో దీపం పెట్టుకో పడుకుంటే నిద్ర పట్టదు, ధూపం చుట్టూ ఊపిరాడదు. కాబట్టి ఎక్కడ పడుకుంది ఈవిడ అంటే తుయిరణమేల్, అది నిద్ర పట్టించే పాన్పు. దాని కణ్ వళరం, నిద్రపోతున్నటువంటి మామాన్ మగళే, మేనమామ కూతురా. ఇదేమిటి మధ్యని పెద్ద జ్ఞానం చెప్తూ మేనమామ కూతురు, మేనత్త కూతురు బావులు పెట్టుకుంటారా అంటే శరీర సంబంధం కూడా ఉంటే జ్ఞాన సంబంధము మనకి 2 జన్మలు. ఒక జన్మ తల్లిదండ్రుల్లోంచి, తండ్రి వలన తల్లి నుండి పుట్టిన జన్మ ఒక జన్మ. 2వ జన్మ మంత్రము ద్వారా గురువు కన్న జన్మ.
గురువు మనకి జన్మిస్తాడు. అప్పుడు మన తల్లి ఎవరు? మంత్రం. మనకి జన్మించిన తండ్రి ఎవడు? గురువు. గురువు అనే తండ్రి మంత్రం అనే తల్లితో మనకు ఒక జ్ఞాన జన్మ అని ఒక జన్మిస్తాడు. ఈ శరీరాన్ని ఇచ్చిన జన్మ యోని జన్మ. అంటే తల్లి గర్భంలో తండ్రి బీజం ఉంచితే దానివలన ఒక ఆకారం ఏర్పడితే పుడతాం, ఇది ఒక జన్మ. రెండవ జన్మ అది. ఈ రెండు జన్మలలో మనకు ఉండేటప్పుడు ఆ స్థితి ఏదో, అది నీకేమి కావాలి ఒక్కసారి రెండు ఒకరికే సంబంధం చూదనుకోండి. మన చిన్న జయం గారు ఎంత అదృష్టవంతులు. పెద్ద జియ్యం గారి మనవడండి, చిన్న జియ్యం గారండి. ఈయన చిన్న జియ్యం గారట, పెద్ద జియ్యం గారు మనవట. ఇది భాగ్యం. మన గురువు గారే ఏమైనా బాగుందా ఇంకోటి లేదు. జియ్యం గారికి మీరు ఏమడుగుతారండి? ఏమీ అవ్వండి, వారి సంబంధం అంటే వారి మంత్ర సంబంధం, వారి పాద సంబంధం తప్ప మనకేం లేదు. అలాంటి వాళ్ళు కాదు అదృష్టవంతులు. ఎవరు పెద్ద అదృష్టం అంటే భగవంతుని ప్రేమించి భగవంతునికి భక్తి కలిగి భగవదనుభవం పొందినటువంటి మహాపురుషులతో శరీర సంబంధం కూడా ఉంటే వారు ఉత్తమ జన్మ, చాలా అదృష్టవంతులు. అటువంటి వారు మన చిన్నజీర స్వామి వారు అలా పిలుస్తుంది. మామాన్మగళే, మేనమామ కూతురా, ఎంత అదృష్టవంతురాలేవమ్మా, మీ అమ్మ గొప్పదే, నువ్వు గొప్పదండి, ఆ అమ్మ కడుపున పుట్టావు, ఎంత అదృష్టం అంటున్నారు. ఏమిటి తల్లి కూతురు ఈ పడక మీద తల్లి ఎందుకు పక్కని అంటే మనకి భగవంతుడిని పొందటానికి ఉపాయములు చెప్పారు భగవద్గీతలో. ఒక ఉపాయం ఏమిటంటే నీ శరీరముతో చేసే కర్మ నీవు కోరిక లేకుండా చేసినప్పుడు ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా దానిలో ఏమి పొంగక ఇది సర్వేశ్వరుని పని, సర్వేశ్వరుడి పనిముట్టును నేను, సర్వేశ్వరుడి ప్రీతి కోసం సర్వేశ్వరుడు చేయించుకుంటున్నాడని నీవు చేస్తే సిద్ధించని సిద్ధించకపోని నీకు అప్పుడు మనసు ఏమి తొణకక బెనకక సమత్వ బుద్ధిలో ఉంటే దాని పేరు కర్మ. ఏమిటవుతుంది? పక్కన యోగంతో కలిసండి, కర్మయోగము అవుతుంది. ఈ కర్మయోగం కానీ ఆచరిస్తే నువ్వు మోక్షాన్ని పొందేస్తావు. ఒక ఉపాయం చెప్పారు. రెండవ ఉపాయం, నేనెవడిని ఆలోచించు. నేనెవడిని అంటే ఏమిటి? నేను శరీరాన్ని బదల్చుదాన్ని లాగు వెనక్కి, నేను శరీరాన్ని కాను. నేనెవరు? నేను ఒక జ్ఞానము గల ఆనందము గల వస్తువుని కాదు. నేను భగవంతునికే చెందినవాడిని. ఇటుపక్క సంబంధం కలుపు. శరీరముతో ఇటుపక్క శరీరం ఉంది మనకి, ఇటుపక్క భగవంతుడు ఉన్నాడు, మధ్యలో మనం ఉన్నాం. ఇటు తగిలున్నాం, ఇటుపక్క వెనక పెట్టున్నాం. వీపు ఇటుంది, ముఖం ఇటుంది. మనకందరికీ ఇటు ఎక్కడుంది? ముఖం శరీరం వైపు. మనందరం ఎటు చూస్తున్నాం? బయటకు చూస్తున్నాం. ఒక మాట ఏం చేయాలి మనం? వీడి వైపు వీపు తిప్పి వీడి వైపు ముఖం తిప్పాలి. ఇప్పుడు తిప్పితే ఎటున్నాం? భగవంతుని వైపు ఉన్నాం. ఈ భగవంతుని వైపు మనం ఉండగానే మనం ఏమవుతాం? ఎవరు? నేను భగవంతుడిని, నేను దేవుణ్ణి, నేను బ్రహ్మని. బ్రహ్మ అంటే నేనేనండి, నేనంటే బ్రహ్మేనండి అర్థాలు చెప్పేస్తుంది ఉపనిషత్తు. ఈ స్థితిని కలగాలి. ఈ స్థితిని కలిగితే దీని పేరేమిటి? నేనంటే అర్థం తెలిసింది కనుక జ్ఞాన యోగము. ఇంకా మూడవది అదేమిటి? భక్తి యోగము. సంబంధం తెలియగానే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలగగానే వాడిని సంతతం స్మరిస్తుంది మన మనస్సు. ఏ పని చేసినా మంచి పండు చూస్తే వాడికి పెడితే బాగుండు, మంచి చూస్తే మావాడు కూడా చూస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఏది చూసినా, ఏది తిన్నా, ఏది విన్నా మా స్వామి వింటే బాగుండు, మా స్వామి పని చూస్తే ఎంత సంతోషిస్తాడో. నువ్వు సంతోషిస్తే చాలదు. వాడు సంతోషించాడని చూసి నువ్వు సంతోషిస్తే దాని పేరు భక్తి. ఈ భక్తి కలగాలి. ఇవి మూడు ఉపాయాలు భగవంతుడిని పొందడానికి కావు. నేనే ఉపాయం, మాం ఏకం శరణం వ్రజా, 4వ ఉపాయం అని భగవద్గీతలో భగవంతుడిని పొందడానికి 4 ఉపాయాలు చెప్పాడు. ఆ ఉపాయాలు చెప్పాడు కనుక అందులో ఏం చెప్పాడు? అబ్బాయి నేనే ఉపాయమో అన్నాడు. మనందరికీ ఎంత హాయి అండి. ఇప్పుడు మనం కర్మ చేయాలా? ఎందుకు? వాడు ఉపాయం అయితే మనం కర్మ ఎందుకు? అక్కర్లేదు, తీసేయండి. మనకి జ్ఞానం ఎందుకు? ఆయనే కదా ఉపాయం. జ్ఞానం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అయితే మానేద్దామా? అన్నీ వదిలేద్దాం. కాబట్టి మనకి చర్మశ్లోకం బాగా అర్థమైతే అన్ని పనులు మానేవచ్చు. ఈ మానీసి పడుకోవడమే చెయ్యాలా? అది తప్పు. అది శుష్క వేదాంతం. ఈ వేదాంతం కొందరికి తెలుసును. ఎందుకంటే మనం ఏం చేయడం? అంతా దేవుడే ఉన్నాడు, అంతా దేవుడే ఉన్నాడు. ఈ దేవుడే ఉన్నాడంటే తప్పు. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు ఏమిటి చేస్తాడు? నీ ద్వారా, నీ చేత వాడి పనిని చేయించి వాడు సంతృష్టి చెందుతాడు. కాబట్టి కర్మ చేయి. నీతో వాడికి ఉన్న సంబంధానికి తెలియజేసి, నీకు వాడికి ఉన్న సంబంధం తెలిసి నీవు ఏ పని చేస్తున్నా వాడు చేయిస్తున్నాడని నీ జ్ఞానం కలిగిస్తాడు. అది చెయ్యి. మూడవది, ఏ పని చేసినా వాడితో నీకున్న సంబంధం కలిగితే ప్రేమ కలుగుతుంది. కానీ వాడికి చేయకుండా ఉండలేక మంచి పండు దొరికితే అది పట్టుకెళ్ళి పిల్లలకి ఇంట్లో ఇస్తాడు. ఎందుకు? వీడు తినకూడదు, తినడు. ఎందువల్ల ఆ పని? ఒకటికి అర్పించాలనే బుద్ధి, ప్రేమ. కాబట్టి సేవ, భక్తి ఇవన్నీ దేంతో వస్తాయి? నీకు సంబంధం తెలిస్తే. కాబట్టి వీడు ఎక్కడ పడుకుంది? మంచి అద్దాల మేడలో, రత్నాల మేడలో పడుకుంది కనుక ఈ లోపల ఏమి కలిగింది? భక్తి కలిగింది. ఆ భక్తి కలగగానే ఏమవుతుంది? అదిగో అక్కడ దీపం, ఇక్కడ ధూపం 2 వేశారు. ఈ 2 ఉండాలి.
నీవు ఎప్పుడైతే ఆ భక్తి పరిపూర్ణంగా వచ్చిందో అప్పుడు వాడే ఉపాయమని పడుకున్న వాడికి దీపము ధూపం అంటే అర్థం ఏమిటి? కర్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ ఇవేవి వాడు చెయ్యడు, వాడి కొరకు చెయ్యడు. స్వామి చేయిస్తాడు వీడి చేత, స్వామి చేత తనకు ప్రేమ కలుగుతుంది. అటువంటి ఉత్తమమైన స్థితి ఇది. చాలా కష్టం. అయితే ఇది ఉపన్యాసం ఏంటి మీరు నాకు చెప్తారా అంటే మీకే రావాలి, కానీ చెప్పకపోతే తెలియదు కదా. ఎప్పుడైనా మళ్ళీ చదువుకుంటే బోధపడటానికి నేను చెప్పిన వాటికి పనికి వస్తాయి, కానీ అనుభవానికి మీరే అనుభవించాలి. నేను చెప్పవలసింది కాదు. అంతే పంచదార తీయగా ఉంటుందని చెప్పినట్టే ఉపన్యాసం. కానీ దీనివల్ల మీకు పంచదార ఎప్పుడైనా తినాలని కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే మీ నోరు తీపెక్కుతుంది. అంతేనే కానీ విన్నందువల్ల తీపెక్కదు, చూచినందువల్ల తీపెక్కదు. రామనామం రక్షకం అంటే తీపెక్కదు. రాముడు లోపల వస్తే రక్షణ వస్తాడు. అలాగే దీన్ని మనం అందరం అనుభవించాలి. ఆ అనుభవించే స్థితిని వీడు అనుభవిస్తోంది. పడుకుంది, ఏ పని మానేసింది. అంటే అర్థం ఏంటి? ఇతరమైన ఉపాయములేమీ నాకు లేవు, నా భగవానుడే నాకు ఉపాయము. ఇది పడుకోవడం అంటే. పడుకోవడం అంటే అంత అన్నీ మానేసడము. మనం అన్నీ మానేస్తాం కానీ మనం పడుకోం. అయితే అన్నీ మానేస్తే పడుకుంటామా? పడుకుంటాం. ఏ పడక? శరీరం పడుకుంటుంది. నీ లోపల ఉన్న నీ ఆత్మ భగవంతుని యందు పడుకొని ఉండాలి. శరీరం పనులు మానేయాలి. ఈ స్థితి కలిగితే అది అప్పుడు ఆ పాన్పు మీద పడుకున్నట్టు లెక్క. అది పడుకుంది ఆవిడ. పక్కనెవరండి? ఈవిడికి ఇలా పడుకోనేలా చేసిన ఆవిడ ఎవరు? వీరి అమ్మగారు. ఎవరు అమ్మగారు అంటే ముందు జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వల్ల ఆచరణ వస్తుంది. జ్ఞానము తల్లి, ఆచరణ బిడ్డ. బిడ్డ పడుకుంది, తల్లి కూర్చుంది. తల్లి కూర్చుంటే జ్ఞానం ఎప్పుడూ నీకు ఉండాలి, ఆచరణ మాత్రము దానివల్ల కలుగుతూ ఉంటుంది. ఆ స్థితితో నీవు ఎప్పుడు ఇది పడుకుంది కానీ జ్ఞానం కూడా పడుకుంటే లేవ మనం అలా ఉండిపోతాం. కాబట్టి జ్ఞానం అనేది సంతతము మేల్కొని ఉంటుంది. దానివల్ల నీవు చేసే ఆచరణ మాత్రం చేస్తూ ఉంటావు, నిద్రపోతూ ఉంటావు. ఒక అందమైన సన్నివేశం ఇది. పెద్ద వేదాంతం ఉపనిషత్తు రహస్యం. దాన్ని చెప్పేస్తున్నారు. పాటలో పాడేస్తుంది. మనమ్మ పడుకున్నావా? దేవుటమ్మ ఇలా పడుకుంటావు లే అన్నారు. ఆవిడ కదలదు మెదలదు. అంటే భగవంతుడే ఉపాయమని నమ్మిన వారు తాము చేసే కర్మలు చేస్తూ చేయరు. వారు తమని గురించి తెలుసుకున్నారు. వారు భగవంతుడిని ప్రేమించి సేవలు చేస్తూ తాము చేయరు. అంటే చెయ్యరా? తాము చేయరు. తెలుసుకున్నరా? తాము తెలుసుకున్నారు. చేయరు, తాము చేయరు. అంటే అర్థం వాడు చేయిస్తే వాడి పనిని వాడి ప్రేరణ చేత చేస్తున్నారు. ఏమిరా చెయ్యరా వణికించేస్తున్నావు? బే నేనేం వణికించలేదురా అంటాడు వాడు. మరి ఏంటి వణికిస్తుంది? లోపల నుంచి ఏదో వచ్చి ఇలా ఆడిపోతుంది చెయ్యి. ఎందుకు ఆడిస్తావు? పట్టుగా బిగపడుతుందా? పట్టదు. అది లోపల నుంచి ఏదో వచ్చింది, ఫోర్స్ కదలిచ్చేస్తుంది. అలాగే చలి వచ్చింది, లోపల జ్వరం వచ్చింది, మలేరియా కుదిపేస్తుంది. అబ్బాయి కొంచెం చూసి గట్టిగా బిగపడితే ఉంటుందా తల్లి లోపల నుంచి కుదిపేస్తూ ఉంటే? అలాగే వీడికి కూడా లోపల నుంచి ఒకటి ఉంది, అది ప్రేరణ చేస్తోంది. అది చేస్తే కర్మ చేశాడు, అది చేస్తే జ్ఞానం కలిగింది, అది చేస్తే భక్తి వచ్చింది. కానీ తాను కాదు. ఇది ఇలా చెయ్యాలి అని చెప్పిన ఆవిడెవరు? తల్లి. ఆమె తల్లి. అంటే దీన్ని రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరొకటి వేరొకటి ఏది ఉపాయము కాదు అనే జ్ఞానము తల్లి, వేరొకటిది ఉపాయము కాదనే నిష్ఠ కూతురు. ఒకటి జ్ఞానము, ఒకటి నిష్ఠ. భగవంతుడు తప్ప వేరొకటి ఉపాయము కాదనే జ్ఞానం కలిగి ఉండండి ముందు. ఈ తల్లి ముందుంటే తల్లి నుంచి ఒక బిడ్డ పుడుతుంది. ఎవరా బిడ్డ? వేరొకటేది ఉపాయం కాదనే నిష్ఠ కలుగుతుంది, నీకు ఆచరణలోకి వస్తుంది. ఇవి రెండూ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ్ని లేపం. ఎవరిని? ఈ నిష్ఠతో ఉన్న ఆవిడ్ని లేపమ్మా, మమ్మల్ని ఒకసారి అనుగ్రహించమ్మా, మాకు కూడా నీలాంటి నిష్ఠ కలిగేలా చేయి. ఎవరికి ఏ జబ్బు ఉంటే ఆ జబ్బు మరొకరికి సంక్రమిస్తుంది. రే వాడితో ఏదో రోగం ఉంది వెళ్ళొద్దంటారు. అంటువ్యాధులు ఉంటాయి, అలాంటి అంటువ్యాధి భగవద్భక్తి భగవద్జ్ఞానము ఒకళ్ళకు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకే అంటూ ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ప్రమాదం. ఎందుకురా ఇప్పుడు సాధువుల దగ్గరికి సన్యాసుల దగ్గరికి హాయిగా పెళ్ళంతో పులసగా కాపురం చేసుకునేవాడివి. ఇప్పుడు ఎందుకని దెబ్బలాడతారు మన పెద్దవాళ్ళు. మన పిల్లలు ఎక్కడికే కానీ ఇలాంటి మీటింగులు కడితే అప్పుడే వద్దమ్మా, తొందర లేదు, ఇంకా చిన్నపిల్లవి, ఇప్పటి నుంచి ఏం తొందర, పాడైపోతామని బెంగ. అలా కానీ ఇదేమిటి అంటువ్యాధి కనుక దీనికి ఆవిడని లేపితే ఆవిడ వల్ల మనకు అంటుతుంది. ఒకటమ్మా మామాన్మహళే ఏమ్మా ఏమమ్మా. అప్పుడు ఈవిడిని పిలిచి చూశారు. ఈ పక్కన కూర్చుంది. ఈవిడే పిచ్చి ఎక్కించేసింది. ఇప్పుడు ఈవిడ కూర్చొని చూస్తోంది, ఆవిడ పడుకుంది. ఈవిడ నాకు కూతారేమో మావీర్ అవళ ఎడుప్పీరో ఉన్ మగళ దాని ఊమయో, నీ కూతురు మూగిదా? ఆ స్థితిలో ఎలా ఉంటారు వాళ్ళు? మాట్లాడరు, పిలిస్తే మన వైపు చూడరు. ఏమిటి పొగరా లేకపోతే ఏమిటిది? వాళ్ళు ఏదో మంచి ధ్యానంలో ఉంటారు, వాళ్ళు కళ్ళు విప్పే ఉంటారు, చూస్తున్నట్టే ఉంటారు. మనం పిలిస్తే వాళ్ళకి వినపడదు, సమాధానం చెప్పరు. ఏమిటి ఆ స్థితి? అంటే ఏమిటోనండి మనకి తెలియదు. ఆ స్థితిలో ఉంది పిల్ల. అడుగుతున్నారు, నీ కూతురు ఏం మూగిదా? చెవుడా? వినిపించలేదా? లేక జాడ్యమా? మొత్తికలాగా నొళ్ళు తెలియకుండా ఉందా అని అడిగారు. 3 పనులు దొరుకుతాయి. భగవంతుడు కానీ నిజముగా లోపల అనుభవం కలిగితే
అప్పుడు మనకు కలుగుతుంది. మనకి ఏమీ లేదు. సామాన్యమైన టీవీ చూస్తుంటే మన పిల్లలు పిలిస్తే పలకరు అని మనం అనుభవిస్తున్నాం కొంపలో.